ఈరోజు మనము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక నూతన కోర్సుని గత 5 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాము. ఆ కోర్సుకి రోజు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ప్రాధాన్యత రావడం. సో చాలామంది విద్యార్థులు సార్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుందని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియోని కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ డీటెయిల్ వీడియోని ఫర్దర్గా మీరు మా వెబ్సైట్లో చూడొచ్చు. మనము మొదటిగా ఈ కోర్సు యొక్క పేరు కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అనేది ఒక ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అందిస్తున్న కోర్సు. తెలుగు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే బోర్డు, అదేవిధంగా తెలంగాణలో కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అందిస్తున్న 2 సంవత్సరాల కోర్సు. దీనికి కనీస అర్హత ఎనీ 10th, వెదర్ ఓపెన్ స్కూల్ అయి ఉండొచ్చు, లేదా రెగ్యులర్ అయి ఉండొచ్చు, సిబిఎస్ అయి ఉండొచ్చు. ఏ కోర్సు కనీస అర్హత 10th క్లాస్ తోటి ఈ కోర్సులో చేరొచ్చు. ఇది 2 years ఎలిజిబిలిటీ ఈక్వలెన్సీ కూడా ఉంటుంది దీనికి. ఈ కోర్సు అయిపోయినాక ఎలా అయితే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, అదేవిధంగా పాలిటెక్నిక్ కోర్సు 10th తర్వాత చేస్తారో అలాగే ఈ కోర్సు కూడా 2 years కోర్సు. సో ఈ కోర్సు అయిపోయినాక ముఖ్యంగా ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం ఇంటర్మీడియట్ కోర్సు అయిపోయిన వారికి అందిస్తున్నారు అనేది ఒక చాలా మంది ప్రశ్న. ఈ వృత్తి విద్యా కోర్సు అయిపోయిన వరకు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020లో ప్రారంభించిన విద్యా విధానంలో భాగంగా 7, 8, 9, 10 తరగతుల వరకే స్కూలింగ్ లెవెల్లోనే వాళ్ళకు ఉపాధి అవకాశాలపైన అవగాహన, అదేవిధంగా వృత్తి విద్యా కోర్సుల్లో ఒక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగమే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వంటి కోర్సులు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అది తెలంగాణలో టీఎస్పీఎస్ నోటిఫికేషన్ ద్వారా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్ నోటిఫికేషన్ ద్వారా అందిస్తున్నారు. ఈ కోర్సు అయిపోయినాక ముఖ్యంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అయ్యేదానికి అవకాశం ఉంది. అండ్ అప్పరెల్ పార్క్ వొకేషనల్ ట్రైనర్గా, టెక్నికల్ అసెసర్గా ఇలాంటి జాబ్లు ఎందుకు వస్తాయంటే తెలంగాణలో ఈ మధ్యకాలం 2023లో కేంద్ర ప్రభుత్వం ఒక టెక్స్టైల్ పార్క్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కనీసం 60,000 మందికి, ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఆ జోన్లో చదువుకున్న కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. అక్కడ చదువుకున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ప్రైవేట్లో ముఖ్యంగా చాలా అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంటాయి. అంటే ఈ కోర్స్ అయిపోయినాక, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయిపోయినాక, ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ కెరియర్. సో అందుకనే గవర్నమెంట్ చేసుకోవచ్చు, ప్రైవేట్లో చాలా అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేవిధంగా స్వయం ఉపాధిలో రాణించాలనుకున్న వాళ్ళకి బొటిక్స్ స్టార్ట్ చేయొచ్చు. ఈ కామర్స్ కంపెనీల్లో వాళ్ళు ఉపాధిని, ఎంప్లాయ్మెంట్ స్కోప్ సంపాదించే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రీలాన్సర్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సిందంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వస్తుందంటే విత్ ఎవిడెన్సెస్తో ఇక్కడ గవర్నమెంట్ జీవో అండ్ పాలసీ కాపీస్ ఇక్కడ మనం ఎన్క్లోజ్ చేయడం జరిగింది. 2023 అనే ఏదైతే నోటిఫికేషన్ ఉందో మనం చూసినట్లయితే తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సీ ద్వారా. సో ఈ నోటిఫికేషన్ 2023లో వచ్చింది. దీనికి శాలరీ 31,000 నుంచి 92,000 వరకు శాలరీ ఉంది. దీనికి కావాల్సిన అర్హత చూసినట్లయితే కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కోర్సు విచ్ ఇస్ 2 years కోర్స్. అంటే వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి అర్హత ఉంటుంది. మనకు తెలుసు ఒక ప్రభుత్వ టీచర్ కావాలంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ, మరి బిఎడ్, టెట్, ప్రిలిమినరీస్, మెయిన్స్ వంటి ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత ఆ జిల్లా వారికి 8 లేదా 10 ఉద్యోగాల కాంపిటీషన్లో 1000 మంది విద్యార్థులు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చూస్తున్నాము. అది అసాధ్యమైన మార్గము. సో ఇక్కడ ప్రభుత్వ టీచర్ కావాలంటే కేవలం 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2 years వొకేషనల్ ఫ్యాషన్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ కోర్స్ తోటి ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ప్రైవేట్ మరి స్వయం ఉపాధిలో రాణించుకోవాలనుకున్న వాళ్ళకు ఇదొక మంచి కోర్సు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఉపాధి అందించాలని ఒక సంకల్పంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ కోర్సును ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో 10th క్లాస్ పిల్లలు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు ఈ కోర్సు గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మా కౌన్సిలర్ని, ఇన్ఛార్జ్ని సంప్రదించండి. నేరుగా కాలేజీకి రండి. డీటెయిల్ జీవో కాపీస్తో సహా మీరు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ